ప్రైమ్ టైం డిబేట్. ముందుగా గాంధీ గారు నమస్తే. ఈరోజు ఉదయం కూడా కొన్ని అంశాలను మనం ప్రస్తావించడం జరిగింది. ఎవరు రోడ్ టెర్రరిస్టులు, ఎవరు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు, ఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది, ఇప్పటికైనా మారుతారా లేదంటే 4 రోజుల తర్వాత మళ్ళీ అటెన్షన్ మారిపోతుంది కాబట్టి మళ్ళీ అదే పద్ధతిలో పోతారా? ఈ బస్సులన్నింటినీ బయటికి తీసేటువంటి పరిస్థితులు ఉంటాయా? గాంధీ గారు ఏం చెప్పొచ్చు? నేను దీనిలో ముందు ప్రాథమికంగా ఒక విషయాన్ని మళ్ళీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ రిపిటీషన్ చెబుతున్నానండి. చెప్పండి సార్. ఈ బస్సు రిజిస్ట్రేషను సీటింగ్ కెపాసిటీతో మాత్రమే జరిగింది. డయ్యూడామంలో రిజిస్ట్రేషన్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ మీద ఒరిస్సా రాయగడకి రానియండి, అది సీటర్ బస్సుగా మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది, ట్రాన్స్ఫర్ జరిగింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడాను దానికి సీటర్ బస్సుగానే ఇవ్వబడింది. బండిని తనిఖీ చేసి ఇచ్చారనే నేను ఒప్పుకుంటా, దాన్ని అనుమానించవలసిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టంలో 2 సంవత్సరాలకు ఒకసారి, అంటే బండికి కనుక 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే ఫిట్నెస్ 2 సంవత్సరాలకు ఒకసారి చేయొచ్చు అన్నారు. అంటే ఇవాళ గనక ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకుంటే మళ్ళీ 2 సంవత్సరాల వరకు, అంటే 27 వరకు బండికి ఫిట్నెస్ టెస్ట్ అవసరం లేదు అనేటట్టుగాను, ఆ 2 సంవత్సరాలు బస్సు ఫిట్నెస్గా తిరుగుతుంది అని చట్టం ఒప్పుకుంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ బస్సు ఈ రోజున ప్రమాదానికి గురైంది సీటర్ బస్సు కాదు. ఇది బర్తులతో కూడినటువంటి బస్సు. బర్తులతో బాడీని నిర్మించుకోవాలి అంటే ఒక ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, అంటే గవర్నమెంట్ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారం లైసెన్స్ ఇవ్వబడ్డ వ్యవస్థ మాత్రమే స్లీపర్ బస్సులకి బాడీ నిర్మాణం చేయగలవు. వాళ్ళకి మాత్రమే ఆ అధికారం ఉంది. వాళ్ళకి ఆ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి అంటే ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా స్టాండర్డ్స్, అంటే బిఏఎస్ స్టాండర్డ్స్ ఇంకా నోటిఫై కాలేదు. అవి నోటిఫై కాలేదు కాబట్టి ఏఐఎస్ స్టాండర్డ్స్ ప్రభుత్వం విడుదల చేసింది. దానిలో 15, 19, 135, 115 లాంటి షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్స్లో ఈ బస్సు బాడీ నిర్మాణం చేసే సంస్థలు ఏ ఏ చర్యలు తీసుకోవాలి, ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఏ మందం మెటీరియల్ వాడాలి, ఎంత అనేది స్పష్టంగా నిర్దేశించబడి ఉంది. ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ వాడాలి, ఫైర్ సప్రెషన్ మెటీరియల్స్ వాడాలి. ఏది సీలింగ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, సైడ్ ప్యానల్స్ కానీ. అలాగే వాడే మెటలు ఏ విధమైనటువంటి మెటీరియల్ వాడాలి అనేది, బండిలో ప్రయాణికుల రక్షణ కోసం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెంటనే ఓపెన్ అయ్యే విధంగా ఆటో ఓపెన్ విధానంగా ఉండాలి, అంటే ఈజీగా ఆపరబుల్గా ఉండాలి. గ్లాసు బద్దలు కొట్టడానికి నోటీసబుల్ ప్లేసుల్లో గ్లాసు పక్కన హ్యామర్స్ ఏర్పాటు చేయాలి. ఒక స్మోక్ డిటెక్టర్స్, బస్సులో ఏదన్నా స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ డిటెక్టర్స్ అంటే ఫైర్ సెన్సార్స్, స్మోక్ సెన్సార్స్, ఫైర్ సెన్సార్స్ ఏర్పాటు చేయాలి. డ్రైవర్ దగ్గర అలారం, ఆడిబుల్ అలారం అనేది ఏర్పాటు అయి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ డ్రైవర్ కెన్ పుష్ దట్ బటన్ అండ్ వేకప్ అలర్ట్ ఆల్ ది ప్యాసింజర్స్. ఇదేంటంటే స్లీపర్ బస్సు, మనము బస్సు ఎక్కి ఆదమరిచి నిద్రపోతాం. కూర్చుని ప్రయాణం చేసే బస్సు అంటే కుదుపుల్లో కాసేపు మెలకు వచ్చి కాసేపు అటు ఇటు చూసి నిద్రపోయి, అలా మనకు బండితో పాటు ప్రయాణం చేసేటటువంటి చూస్తూ వెళ్ళే అవకాశం ఉంటుంది కొద్దిసేపు అయినా, 4-5 సార్లు అయినా. స్లీపర్ బస్సులో అవకాశం ఉండదు. హాయిగా పొడుగుని మళ్ళీ తెల్లవారి డెస్టినేషన్కి వెళ్ళి దిగుతామని అనుకుంటారు. కానీ అందులోనూ ఇప్పుడు చూస్తున్నాం ఏ మెటీరియల్ వాడాలని, ఇందాక ఏ ఏ స్టాండర్డ్స్లో ఉంటాయని చెప్పాను నేను. ఈ కర్టెన్ ఉండాలనో, రెగ్జిన్ వాడాలనో, హోమ్ బెడ్లు వాడాలనో దాన్ని ప్రత్యేకించలేదండి.
ఫైర్ రెసిస్టెంట్, ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్తో ఉన్నట్టు వాటిని మాత్రమే వాడాలి. ఇప్పుడు మన వాళ్ళు ఆ ప్రయాణికులను ఆకర్షించడానికి కర్టెన్లు ఏర్పాటు చేయటం, నీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం, కంప్యూటర్ ల్యాప్టాప్, మీరు అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా మీ మంచం మీద మీ బెడ్ మీద మీరు పడుకుని నిద్రపోయి తెల్లారులేసి వెళ్ళిపోయాయండి అనేటటువంటి చేస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. అసలు ఈ ఈ ఈ కర్నూలులో జరిగిన ప్రమాదం బస్సు అయితే దారుణంగా, అసలు సీటర్ బస్సు, అది అధికృత బాడీ బిల్డింగ్ ఏజెన్సీ ద్వారా బస్సు నిర్మాణం జరగలేదు. వీరు వారికి తోచిన విధంగా కాస్ట్ కట్టింగ్ ఆస్పెక్ట్తోనూ అట్రాక్టివ్ డిజైర్తోనూ ఆ సంక్షేమం అంటే ప్రజా రక్షణ పరికరాలు ఏవైతే ఉండాలో అవన్నీ గాలికి వదిలేశారండి. ఇంతకంటే నేను ఈ దారుణం గురించి నేను వేరే చెప్పవలసిన పని లేదు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ పక్క రాష్ట్రంలో చేసుకోవచ్చు, చట్టబద్ధంగా ఫిట్నెస్ రెన్యువల్ కూడాను పక్క రాష్ట్రంలో చేసుకోవచ్చు. కానీ వీడియోలు పంపించి ఇక్కడ నుంచి చేయించుకోవాలని అనుకోవటం అన్నది చాలా చాలా దుర్మార్గము, అనైతికము, చట్ట విరుద్ధం. బస్సును తీసుకెళ్ళి అక్కడ చూపించుకోవచ్చు, దానికి వెసులుబాటు కాదంటానికి వీలేదు, చట్టంలో ఉంది. అది 2 సంవత్సరాలు ఇచ్చే మాట వాస్తవం. కానీ ఆ 2 సంవత్సరాలు కూడాను ఆ బస్సుని ఇప్పుడు ఏ విధంగా అయితే ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకున్నారో దాన్ని అలా విధంగానే బండిని ఉంచాలే కానీ నా ఇష్టం వచ్చినట్టుగా నేను సీట్లు తీసేసి ఫిట్నెస్ వచ్చిన తర్వాత బెర్తలు వేసేసుకుంటాను, ప్రైవేట్ వాళ్ళ దగ్గర వేయించుతాను, బయట ఆటో గ్యారేజీల్లో వేయిస్తాను, ఆటో నగరాల్లో వేయిస్తాను, ఇక్కడ చేయించను అని చేసే విధానం ఉంది చూసారా, చాలా తప్పుడు వ్యవహారం. ఏ విధంగానూ దీంట్లో ఇంకా చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో అంటే యాజ్ పర్ రూల్ ఎట్లా చేయాలి, చట్టబద్ధంగా ఎట్లా పోవాలి, మీరు చెప్పారు 15, 113, 13 ఈ పద్ధతుల్లో కొన్ని అంటే ఆ నోటెడ్లో చేయాలన్న పాయింట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో లేదు, ఇది పూర్తిగా ప్రైవేట్గా జరిగింది, ధనార్జనే లక్ష్యంగా జరిగింది, అట్రాక్టింగ్